check the mic and make sure it sound right, boy. Hey guys, welcome back to my channel. Thank you for 1K subscribers in YouTube. You guys have been brilliant in terms of supporting. Today we are going to talk about T20 World Cup selection. So దీనికంటే ముందర 10th November 2022 ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ ఎవరికైనా గుర్తుందా? ఈ మ్యాచ్ మనం ఓడిపోయాం. T20 వరల్డ్ కప్ నుంచి కూడా ఎగ్జిట్ అయ్యాం. బట్ ఇక్కడ మనం గెలిచాం. నాట్ ఫిజికల్లీ బట్ మెంటలీ. అర్థం కాలేదు కదా? ఇక్కడ నుంచి మన ఇండియన్ క్రికెట్ ప్లేయింగ్ స్టైల్ అనేది మారింది. పెద్ద మ్యాచెస్లో, బిగ్ మ్యాచెస్లో మన కాషియస్గా ఆడేవాళ్ళు ఎప్పుడైతే దీని తర్వాత అగ్రెసివ్గా ఆడటం స్టార్ట్ చేశారు. ఫస్ట్ 2023 ఓడిఐ వరల్డ్ కప్ ప్రతి మ్యాచ్ అగ్రెసివ్గా ఆడారు, పాజిటివ్ ఇంటెంట్తో ఆడారు. మిడిల్ ఓవర్స్లో కూడా మంచి పాజిటివ్గా ఆడారు. అండ్ ఫైనల్స్లో కూడా ఒక మంచి పవర్ ప్లే ఉండింది. దాని తర్వాత మెల్లమెల్లగా సమ్హౌ వి లాస్ట్ ఇట్. ఆఫ్టర్ దట్ T20 వరల్డ్ కప్ 2024 మీకు గుర్తుందో లేదో కానీ రోహిత్ శర్మ ఇంగ్లాండ్తో కానీ ఆస్ట్రేలియాతో కానీ ఒక పక్క వికెట్స్ పడుతున్నా కూడా ఒక పాజిటివ్గా ఆడాడు, ఒక అగ్రెసివ్గా ఆడాడు మిడిల్ ఓవర్స్లో. అండ్ నాట్ ఓన్లీ రోహిత్ శర్మ, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేయర్ వాళ్ళకు ఒక క్లారిటీ ఉండింది. బౌలర్స్ చేస్తున్నప్పుడు వాళ్ళకు ఒక మంచి ఫీల్డ్ సెటప్ ఉండేది, ఒక అగ్రెసివ్ ఫీల్డ్ సెటప్ ఉండేది. ప్రతి ప్లేయర్కి ఒక క్లారిటీ ఉండేది వాళ్ళ రూల్స్ ఏంటి అని. అండ్ మెయిన్లీ ఇదంతా ఎట్లా సాధ్యం అంటే వాళ్ళ కెప్టెన్ నుంచి, వాళ్ళ కోచ్ నుంచి బ్యాకింగ్ ఉండేది ఈ ప్రతి ప్లేయర్కి. నీ ప్లేస్ ఎక్కడికి పోదు, నువ్వు ఏం చేసినా సరే నువ్వు ఆ లెవెల్లో ఉంటావు ప్రతి మ్యాచ్కి అని. So that is where India won that World Cup, and that is what Rohit Sharma and Rahul Dravid has done to Indian cricket with so much clarity and communication. సో బికాస్ ఎందుకంటే ఇప్పుడు ఒక ప్లేయర్ కానీ డ్రాప్ అయినా కూడా ఆ టైంలో వాళ్ళు క్లియర్గా కమ్యూనికేషన్ పోయేది. నువ్వు రన్స్ కొట్టినందువల్ల కాదు నువ్వు డ్రాప్ అయింది, ఒక కాంబినేషన్ సెట్ కాక నువ్వు డ్రాప్ అయ్యావు అని ఒక క్లారిటీ ఉండేది. ప్రతి ప్లేయర్కి కూడా ఓకే ఎవరైనా డ్రాప్ అయినా కూడా బ్యాడ్గా ఫీల్ అయ్యేవాళ్ళు కాదు ఓకే అని. అండ్ వాళ్ళకి సెటిల్ టీమ్ ఉండేది, చేంజెస్ చేసేవాళ్ళు కాదు మేబీ ఎనీ ఇంజురీ అయితే తప్ప. సో దట్ ఈస్ హౌ దే వన్ దట్ వరల్డ్ కప్. సో దీని గురించి మనం పక్కన పెడదాం. ఈరోజు మనం సెలక్షన్ గురించి మాట్లాడుకుంటాం, కమింగ్ వరల్డ్ కప్ గురించి. ఫస్ట్లీ ఇట్ వాస్ అ బ్రిలియంట్ స్క్వాడ్. బ్యాటింగ్ నుంచి కానీ బౌలింగ్ నుంచి కానీ అన్ని బేసెస్ కవర్డ్గా ఉంది. అండ్ ఐఎమ్ నౌ హోపింగ్ దట్ సంజు శాంసన్ ఈస్ నౌ హ్యావింగ్ అ క్లారిటీ అబౌట్ వేర్ ఈస్ హీ గోయింగ్ టు ప్లే. అండ్ సెకండ్లీ ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ ఇషాన్ కిషన్ ఫర్ హిస్ కమ్ బ్యాక్ అండ్ రింకు సింగ్ టు. రింకు సింగ్ ఒక అండర్రేటెడ్ ప్లేయర్. మనం ఒక 20 years తర్వాత కూడా తను ఒక అండర్రేటెడ్ ప్లేయరే అంటాం బికాస్ ఆఫ్ ద ఛాన్సెస్ హీ గెట్స్. అండ్ అది ఎవరి తప్పు లేదు బికాస్ ఇట్స్ వెరీ హార్డ్ టు ఫైండ్ అ ప్లేస్ ఇన్ ది స్క్వాడ్. బట్ ఇక్కడ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ముందే చెప్తున్నాను, నేను ఇక్కడ ఎవరి ఫేవరబుల్గా మాట్లాడలేదు. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఫ్యాక్ట్స్. మై ఫస్ట్ క్వశ్చన్ ఇస్ శుభ్మన్ గిల్. హీస్ అ క్లాస్ ప్లేయర్, ఒక ఎలిగెంట్ ప్లేయర్. హీస్ జస్ట్ షార్ట్ ఆఫ్ రన్స్ ట్రూ. బట్ జస్ట్ ఒక 1 month ముందర ఒక T20 వరల్డ్ కప్కి ఎలా డ్రాప్ చేస్తారు? నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఎవరి ఫేవరబుల్ కాదు, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫ్యాక్ట్స్. మన ఏషియా కప్లో అనౌన్స్ చేశారు అండ్ దాని తర్వాత అవుట్ ఆఫ్ నో వేర్ బికెమ్ ద వైస్ కెప్టెన్. అండ్ కెప్టెన్ కానీ కోచ్ కానీ ప్రెస్ కాన్ఫరెన్స్లో వీఆర్ బ్యాకింగ్ శుభ్మన్ గిల్ ఫర్ ద ఓపెనింగ్ స్లాట్ అలాంగ్ సైడ్ అభిషేక్ శర్మ అని చెప్పారు. అండ్ కట్ చేస్తే తను ఇప్పుడు అవుట్ ఆఫ్ ద T20 వరల్డ్ కప్. మై క్వశ్చన్ ఇస్, అసలు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ వీళ్ళిద్దరూ మంచి ఓపెనింగ్గా ఉన్నప్పుడు వై యూ బాట్ గిల్ ఇన్ బిట్వీన్? అండ్ సరే తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎందుకు వరల్డ్ కప్ కరెక్ట్గా 1 month ముందర మళ్ళీ ఎందుకు తీయాల్సి వచ్చింది? అండ్ తీసుకొచ్చినప్పుడు వరుసగా 15 matches ఆడించిన తర్వాత ఒక బ్యాకింగ్ లేనప్పుడు ఎలా డ్రాప్ చేస్తారు వరల్డ్ కప్ ముందర? ఈస్ జస్ట్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్, క్లారిటీ. అండ్ మై సెకండ్ క్వశ్చన్ ఇస్ జితేష్ శర్మ. ఇక్కడ గిల్ ఎక్స్క్లూషన్కి జితేష్ శర్మ డ్రాప్కి ఒక లింక్ ఉంది. బికాస్ జితేష్ శర్మ హస్ డన్ నథింగ్ రాంగ్. హీ ప్లేడ్ గుడ్ క్యామియోస్, ఒక మంచి ఫినిషింగ్ చేశాడు, ఒక మంచి కీపింగ్ కూడా చేశాడు రీసెంట్ సిరీస్లో, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సిరీస్లో. బట్ అయినా కూడా ఎందుకు డ్రాప్ చేశారు అంటే ఇక్కడ గిల్ ఆడుంటే తను ఉండేవాడు. ఎందుకంటే గిల్ ఆడుంటే ఇన్ ప్లేస్ ఆఫ్ సంజు ఆడేవాడు. సో కీపర్ కావాలి కాబట్టి మిడిల్ ఆర్డర్లో జితేష్ శర్మ ఆటోమేటిక్గా వచ్చేవాడు. సో ఓపెనింగ్ ఇదంతా కొలాప్స్ అయింది కాబట్టి తనని డ్రాప్ చేయాల్సి వచ్చింది. బట్ నాకు ఇక్కడ అర్థం కాని ఏంటంటే వాట్ సార్ట్ ఆఫ్ క్లారిఫికేషన్ అండ్ కమ్యూనికేషన్ నువ్వు జితేష్ శర్మకి ఇవ్వగలుగుతావు? ఎందుకంటే లాస్ట్ ఒక 3-4 years నుంచి తను ఇండియన్ సెటప్లో వస్తున్నాడు పోతున్నాడు. అండ్ లాస్ట్ ఒక 2-3 series నుంచి రెగ్యులర్గా ఆడుతున్నాడు. అండ్ సడన్గా నువ్వు చూస్తే టీంలో కాదు కదా, డైరెక్ట్ స్క్వాడ్లోనే లేదంటే అసలు తను ఎలా ఫీల్ అవుతాడు? అండ్ మై థర్డ్ క్వశ్చన్ ఆర్ కన్సర్న్ ఇస్ బ్యాటింగ్ ఆర్డర్. నాకు ఈ కరెంట్ టీంలో అభిషేక్ శర్మ అండ్ వరుణ్ చక్రవర్తి వీళ్ళిద్దరు తప్పితే మీరందరూ షఫల్ అవుతూనే ఉంటారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, థర్డ్ పొజిషన్ కొద్దిసార్లు తిలక్ వర్మ వస్తాడు, కొద్దిసార్లు సూర్యకుమార్ యాదవ్ వస్తాడు, కొద్దిసార్లు సంజు ట్రై చేస్తారు. అండ్ నాకు ఒకసారి గుర్తు 220 టార్గెట్ పెట్టుకొని అక్షర్ పటేల్ దింపుతారు. నాకే అర్థం కాలే అసలు ఎలాంటి స్ట్రాటజీ ఇదని. అండ్ గోయింగ్ ఇన్ టు ద వరల్డ్ కప్ మనకి ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్ నెంబర్ 3 తెలీదు. మేబీ ఇషాన్ కిషన్ ట్రై చేయొచ్చు, ఆర్ ఎల్స్ మళ్ళీ తిలక్ సూర్య వచ్చి 5th హార్దిక్ వచ్చి 6th రింకు అయినా ట్రై చేయొచ్చు. మేబీ అది వాళ్ళు డిసైడ్ అవ్వాలి. అండ్ గోయింగ్ ఇన్ టు ద 5-match సిరీస్ వర్సెస్ న్యూజిలాండ్, అక్కడ మనకు క్లారిటీ అనేది వస్తుంది. సో ఏది ఎట్లా ఉన్నా కూడా ఇండియా అనేది ఆల్వేస్ బీ ఫేవరెట్స్ అనమాట. ఎందుకంటే
మనకి బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా ఇలాంటి ప్లేయర్స్ ఉండటం వల్ల ఆల్వేస్ మనం ఫేవరెట్స్గానే ఉంటాం టైటిల్ కంటెంటర్కి. అండ్ ఇది నా ఒపీనియన్ మాత్రమే. సో వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.